సార్ నమస్తే. నమస్కారం అండి. సుప్రీంకోర్టు నిన్న మాట్లాడుతూ రాజకీయ నాయకులపై తీవ్ర అభియోగాలు ఉన్నమాట వాస్తవమే. వాటిని కఠినంగా శిక్షించాలంటే కేంద్ర ప్రభుత్వం సలహా, ఈసీ సలహా అడుగుతుంది సుప్రీంకోర్టు. 42% నేరస్తులు ఉన్న రాజకీయ వ్యవస్థ, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఈ సమాజాన్ని ఎలా నడిపిస్తారు అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేసింది. దానిపైన మీ విశ్లేషణ. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే అండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చాలాసార్లు వ్యాఖ్యానాలు చేశారు. దాదాపు 6-7 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నారండి. మీకు అక్కడ వ్యాఖ్యలు కొన్ని చెప్తాను నేను. ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదం, ఉగ్రవాదం కంటే ప్రమాదం ఆర్థిక నేరాలని చెప్పారు. 2, ఈ క్రిమినల్ కేసులు ఉండి నేరస్తులైండి నేరాల అభియోగం ఉన్న ప్రజాప్రతినిధుల మీద కేసులు త్వరగా తేల్చాలి. నేర నిరూపణ శిక్ష పడితే వాళ్ళకి శాశ్వతంగా, కొన్ని శిక్షలకి 7 ఏళ్ళు అలాగా, కొంతమంది శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరణ ఉండాలని ఇలాగ వ్యాఖ్యానాలు వస్తున్నాయి. కామెంట్స్. ప్రజలకు కావాల్సింది కామెంట్స్ కాదండి, తీర్పులు కావాలి. తీర్పులు కావాలంటే తగిన సిబ్బంది లేరు, జడ్జిలు లేవు, కోర్టులు లేవు. ఇబ్బడమొబ్బడిగా లక్షలాది కేసులు పేరుకుపోయి ఉన్నాయి. దీనికి ఏం చేయాలి? ఫాస్ట్ ట్రాక్ కోర్టులాంటిది ఏర్పాటు చేసి చిత్తశుద్ధి ఉంటే చేయటానికి మనసు ఉంటే మార్గం ఉంటుందండి. కానీ అన్ని రాజకీయ పార్టీలు నేరస్తులు, ఈ క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, దాని ముందు సాగనివ్వరు. ఇది తెలిసి కూడా వాళ్ళు ఈ కామెంట్లు చేస్తారు అంతే. కానీ వాళ్ళు అంతకన్నా మించి ఏం చేయగలుగుతారు? ఆ సుప్రీంకోర్టు అభిప్రాయం కూడా అదేనండి. అదే సుప్రీంకోర్టే ఎక్కువ కామెంట్. 42% నేరస్తులు ఉంటే చట్టాలు ఎట్లా అమలు అవుతాయి? స్వయంగా రిటైర్ అయిపోయిన మాజీ ప్రధాన న్యాయమూర్తులు కూడా ఈ మాటలు మాట్లాడారు. వాళ్ళ దగ్గరికి ఈ కేసులు వచ్చినప్పుడు మరి ఏం చేశారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాగ ఏదైనా మాట్లాడితే న్యాయస్థానాలకి, న్యాయమూర్తులకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, అది కంటెంప్ట్ అవుద్ది, ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజలను భయపెడుతున్నారు. లేదంటే కనీసం ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు రాజకీయ నాయకుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలంటే ఎన్నికల్లో తెలుస్తుంది అతని మీద అభిప్రాయం. బ్యూరోక్రాట్ అధికారం మీద ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలంటే అది తెలియదు. ప్రజలకు వాళ్ళ పట్ల ఉన్న అభిప్రాయం తెలియదు. అలాగే ఈ వ్యవస్థల మీద ఉన్న అభిప్రాయం కూడా ప్రజల అభిప్రాయం తెలియదు. వీళ్ళ చేసిన తప్పులు కూడా వాళ్ళే పనిష్మెంట్ పొందుతారు రాజకీయ నాయకులు. ఈ విషయంలో రాజకీయ నాయకులది ఎంత తప్పు ఉందో వ్యవస్థలది కూడా అంతే తప్పు అండి. దొంగతనం చేసిన వాడిది ఎంత తప్పు, దొంగతనాన్ని చూసి చూడట్టు వదిలేసిన వాళ్ళదే, ఏళ్ల తరబడి బెయిల్ మీద తిరగనిచ్చిన వాళ్ళది కూడా తప్పే. దానికి మరి మేమేదో పెద్ద శుద్ధ పోసిన వాళ్ళే దొంగలని ఎవడ అనక్కలేదు. నా లెక్క ప్రకారం వాళ్ళకన్నా రాజకీయ నాయకులే మంచివాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి భయం, భక్తి, 5 ఏళ్ళకోసారి ప్రజల ముందుకు వెళ్ళాలి కాబట్టి ఎంతో కొంత మంచితనం అని నటిస్తారు. కనీసం వీళ్ళు బరిదెగించి వ్యవహరిస్తారు వ్యవస్థలో కొంతమంది. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ అయితే వాడిని ఎవడేం పీకుతాడు, కొన్నాళ్ళు బీఆర్ పెడతారు, తర్వాత తీసుకోవాలి కదా, ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తే ఆ సస్పెండ్ అయిన కాలానికి తర్వాత ఎత్తిచ్చేసుకుంటే ఆ డబ్బులు వచ్చేస్తాయి. పైగా వాళ్ళని డిస్మిస్ చేయాలన్నా తీసేయాలన్నా కేంద్ర ప్రభుత్వ సర్వీసులు అంటారు. వాళ్ళని అక్కడి నుంచి అనుమతులు తతంగం. పైగా విచక్షణతో కూడిన అధికారాలు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తారు. ఈ వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో కూడా ఉన్న మంచి పొజిషన్లో విచక్షణాధికారం కలిగిన పొజిషన్లో అయ్యింది. వాళ్ళ నియామకాలు ఎలా జరుగుతున్నాయి అన్న చర్చ జరగాలి. దేశంలో జవాబుదారీ ఉండాలి ప్రజలకు జవాబుదారీ ఉండి వ్యవస్థల్లో ఎంతో కొంత మెరుగు, మేలు ఉంటుందండి. ప్రజలకు జవాబుదారీగా లేని వ్యవస్థలు ఉంటాయి చూసారా, అది ఖచ్చితంగా తప్పు చేస్తారు, లేకపోతే ఎవరో ఒకరు ప్రభావానికి లోనవుతారు. వాళ్ళు ఇదివరకు మన రాజ్యాంగం ఏం రాసిందంటే ఇలాంటి వాటిల్లోకి బాగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞత, విచక్షణ, వివేకం ఉన్న వాళ్ళు వస్తారో వాళ్ళు విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేయరు అని భావించి రాజ్యాధికారంలో వాళ్ళకి అధికారాలు అన్నీ కట్టబెట్టారు, అది ఏర్పాటు చేశారు. కానీ అందరికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో చూసాం కదా, గత జగన్మోహన్ రెడ్డి అయ్యాలో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎలా వ్యవహరించారో. ఏకంగా ఒక అమ్మాయిని తీసుకొచ్చి బొమ్మాయి నుంచి ఆ అమ్మాయిని యాతన పెట్టేసి నరకం చూస్తే అప్పుడు ఐపీఎస్లు అందులో నేరస్తులుగా తెలియరు. రఘురామకృష్ణరాజు గారిని ఒక ఎంపీని తీసుకుని కొడితే ఐపీఎస్లు లేరు అందులో. పైగా డాక్టర్లు కూడా ప్రభావితం కూడా ఉంది. ఒకటారండా ఇలాంటి ఏం జరిగిందో ప్రపంచం అంతా చూసినా ఆయన వాళ్ళకేం శిక్ష లేవు, కేసు ఆగని పరిస్థితి. కేసు ఆగదు, వాళ్ళకైనా వాళ్ళు ఏమనకండి అప్పుడన్నీ అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇస్తున్నారు. అది ఏంటిది? అసలు ఎక్కడ పోతున్నాం మనం? దీని మీద పెద్ద చర్చ జరగాలండి. అసలు ఎప్పుడు ఊరికే అంతసేపు ఏడుపు మోహం జగన్ మీద మాట్లాడుకునే కంటే కూడా ఇటువంటి వాటి మీద కూడా మాట్లాడుకోవాలి. చర్చ జరగాలి. చర్చ జరిగితేనే ప్రజలకి అవేర్నెస్ వస్తుంది. ప్రజలకి అవేర్నెస్ వచ్చిందంటే వీళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు అంతా. కొన్ని విషయాల్లో అపోహ కలగకూడదు. ఒక వ్యవస్థ మీద ఈ దేశంలో, న్యాయ వ్యవస్థ మీద ఈ దేశంలో అచంచలమైన విశ్వాసం ఉంది. వాళ్ళ మీద అపోహలు వచ్చినాయా మన ప్రజాస్వామ్యం కుప్పకూలిపోయినట్టే. సుప్రీంకోర్టు కూడా అదే వ్యాఖ్య చేస్తుందండి. వ్యాఖ్యలు కాదు, తీర్పులు కావాలి.
కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసిన తీర్పులన్నీ వదలాలి బయటికి. వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం తగ్గింది, మరింతగా దిగజారిపోయే పరిస్థితి ఉందని సుప్రీంకోర్టు కూడా పేర్కోవడం అంటుందండి. మరి దానికి కారణం ఏంటో అన్వేషించాలి కదా, చర్చ జరగాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి, 13 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. 370 కేసులు చిల్లర. అతను అతను బెయిల్ ఎందుకు ఇచ్చారు, ఎలాగ ఇచ్చారు, ఎన్ని కండిషన్లు పెట్టారు, ఆ కండిషన్లు అతను వైలేట్ చేయడం లేదా, దానికి పర్యవేక్షణ ఎవరు, ఎవడ కంప్లైంట్ ఇవ్వకపోతే సుమోటోగా తీసుకునే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయరు, అతను బెయిల్ ఎందుకు రద్దు చేయరు. అది నిన్నగాక మొన్న 2-3 సార్లు వార్నింగ్లు ఇచ్చాడు అధికారంలో లేకపోయిన తర్వాత కూడా. అధికారంలో ఉన్నప్పుడు అయితే యథేచ్ఛగా ఉల్లంఘించాడు. మరి అతను ఇంకా ఎందుకు స్పేర్ చేస్తున్నారు? మీకు న్యాయ వ్యవస్థ మీద కూడా అపోహలు వచ్చినాయండి. ఇంకంతే, మనం తూర్పు తిరిగి దండం పెడతాం, పైన దేవుడు చూసి దేవుడా కాపాడంటాం తప్ప మనకు చేసేది ఏమీ లేదు. ఒక సామాన్యుడు సగటు పౌరుడు ఏమీ చేయలేడు. ఈ అనుమానం ఇప్పుడు మనం ఏదైనా అనుకుంటామని 2 ఏళ్ళకి ఒకసారి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు వాళ్ళు. ప్రజలు ఏమైనా అనుకుంటారో, వ్యవస్థల మీద నమ్మకం పోద్దని ఇటువంటి స్టేట్మెంట్లు వస్తున్నాయి అంతే. ఈ 7-8 ఏళ్ళలో ఎన్నిసార్లు వచ్చిన స్టేట్మెంట్లు చూడండి. ఎవరికైనా ఆశపడతాడు, వచ్చి 1 సంవత్సరం లోపల తేల్చేయమన్నారు, 1 సంవత్సరం లోపల తేల్చేస్తారు, ఇటు మళ్ళీ లోపల పోతాడు అనుకుంటారు ఎవరైతే జగన్ బాధితులు ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు ఏం జరిగింది? స్పెషల్ కోర్టులు పెట్టి డైలీ విచారణ జరపన్నా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించిన పరిస్థితి. సహకరించో, సిబ్బంది కూడా ఉండరు, సిబ్బంది కూడా లేరు, తక్కువే, అది నిజమే. చర్చ ఎలా జరగాలంటే, ఏదైనా ఒక కేసు వాయిదా పడితే ప్రభుత్వం ఆ వాయిదాకి మళ్ళీ వచ్చిన దానికి ఖర్చులు అయ్యి ప్రభుత్వం భరించేలాగా ఉన్నప్పుడు ఆ సిస్టమ్ మారితే బాగుంటుంది. సుప్రీంకోర్టు దాకా ఎంతమంది వెళ్ళగలుగుతారండి? హైకోర్టు దాకా ఎంతమంది వెళ్ళగలుగుతారు? ఎంతమంది ఇంటి దగ్గర న్యాయం కోసం పోరాటంలో న్యాయ సహాయం ఇస్తామంటారు, మరి ఆడి ఖర్చులు ఎవడెత్తాడు? అంచేత ప్రభుత్వం భరించాలి అవన్నీ. విద్యా వైద్యమే కాదు, న్యాయం కూడా ఫ్రీగా లభించాలి. ఈ లాయర్ల ఫీజులన్నీ కూడా ప్రభుత్వం చెల్లించాలి. ప్రభుత్వ హాస్పిటల్ ఎలా చెల్లిస్తున్నారు అలాగా జతలు ఇచ్చి పెడతారు కదా వైద్యం చేయమని. న్యాయం కూడా అలాంటిది కదా. అప్పుడు మీకు కరెక్ట్గా కొంతవరకు మేలు అవ్వచ్చు. అంటే తప్పు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి, త్వరితగతిన తీర్పులు వస్తాయన్న భయం కలిగితే ఎవడైనా తప్పు చేయడానికి ఆ భయం పోయిందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చూసి ఎంతోమంది దొంగతనం చేస్తున్నారు, దోచుకుంటున్నారు, ప్రజలు దోషించుకున్నారు. నిన్న కాకానికి పోద్దని రెడ్డి బొమ్మ బయటకు వచ్చింది, ఇంకా ఎంతమంది బయటకు పోతారు రోజు. ఈనాడు చూడండి మీరు, రోజు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, విడుదల రజని, ఆ మూల నుంచి ఈ మూల దాకా మొత్తం దోపిడీగాళ్లే వీళ్ళంతా. 5 ఏళ్లలో ఈ రాష్ట్రం ఏర్పడిన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏ రాష్ట్రంలో దోపిడీ జరుగుతుందో అన్ని రాష్ట్రాల్లో కలిపి జరిగిన దోపిడీ కంటే ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఎక్కువ చేశారు. సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని చెప్పి అంచనా అండి. అసలు అంతు లేదండి, దానికి ఇంకా మదింపు చేసి కూడా లేడు దాన్ని. నిన్న సీఎం గారు కూడా బ్యాంకర్ సమావేశంలో మాట్లాడుతా, అంటే వీళ్ళు వివిధ బ్యాంకులు తెచ్చిన అప్పుల పరిస్థితి తెలియని పరిస్థితి కూడా ఉంది. మీరు ఆ విచారణలు చేసినట్టు మీరు సహకరించండి రా బాబు అని బతిమాలుకుంటున్నాడు. అడగాల్సి వస్తుంది, ఏ బ్యాంక్ ఎంత చెప్పండి. రైతులకి కొంచెం తొందరగా పని చేసి పెట్టినట్టు రైతులు ఏడిపించి తినేస్తారు వాళ్ళు. అందరూ రైతు పెట్టలమే, ప్రతి ఓడి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినట్టు అక్కడ పైనుంచి దిగలేదు ఎవడన్నా, కానీ ఆ రైతులు ఏడిపించి తింటాడు. ఆ లోన్ కోసం వస్తే అతను 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్ళు తాగిస్తారు. ఈ దొంగల మూట అడిగితే మాత్రం వెంటనే ఇచ్చేస్తారు. ఏమైనా వ్యాఖ్యానాలు చేయడం కాదండి, పని కావాలి ఎవరికన్నా. తీర్పులు త్వరితంగా రావాలి, తీర్పులు రావాలి. ఎవడైనా సరే, ప్రభుత్వాలైనా కోర్టులైనా వ్యాఖ్యలు చేయడం అనవసరం. పని చేసేసుకుని టక్మని రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. ఇదండి పరిస్థితి. భారతదేశం రాజకీయ నాయకులు దోపిడీ, ఆర్థిక విధ్వంసం పైన సుప్రీంకోర్టు త్వరితగతిన మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ అనేక విషయాలు మన ప్రేక్షకులకు మనకు తెలిపిన అడిసిమల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు.